22,000 vehicles, including all vehicles, Nizamabad district లో ఇవన్నీ కూడా రోడ్ మీదకి వస్తా ఉన్నాయి. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు యాక్సిడెంట్స్ అనేది ఏ విధంగా జరుగుతుంది అంటే ముఖ్యంగా 77% వెహికల్స్ లో 72% కూడా బైక్స్ యాక్సిడెంట్స్ జరుగుతూ ఉన్నాయి. మొత్తం యాక్సిడెంట్లు చూస్తే 100% చూస్తే 72% బైక్ యాక్సిడెంట్సే. భారతదేశంలో ఇండియాలో ఫస్ట్ పొజిషన్లో తమిళనాడు యాక్సిడెంట్లో మన తెలంగాణ 7th ప్లేస్ లో ఉంది. నంబర్ ఆఫ్ యాక్సిడెంట్స్ అవుతా ఉన్నాయి. నిజామాబాద్ జిల్లాలో 2023లో 340 మెంబర్స్ యాక్సిడెంట్ వల్ల చనిపోవడం జరిగింది. 22లో చూస్తే 327 పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. ఈ సంవత్సరం మేము చాలా రివ్యూ చేయడానికి ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నాము. మా ట్రాఫిక్ పరంగా కావచ్చు, రావడానికి గురించి కావచ్చు. ఎన్ని యాక్సిడెంట్ మేము ఆపలేము కాకపోవచ్చు, కానీ 5 యాక్సిడెంట్ ఆపినా కానీ 5 ప్రాంతాలను కాపాడగలుగుతాం. ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మేలో మోర్ దెన్ ఎవ్రీ మంత్ 36-40 యాక్సిడెంట్స్ అయ్యింది. మేము జూన్ 6 నుంచి జిల్లా వ్యాప్తంగా కమిషనర్ ఆదేశాలను ట్రాఫిక్, ల్యాండ్ ఆర్డర్, తర్వాత ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ జాయింట్ ఆపరేషన్ చేస్తే అప్పుడు జూన్లో 21, జూలైలో 22, ఆగస్టులో 23 యాక్సిడెంట్ అయింది. ఎందుకంటే మేము జాయింట్గా ఈ ఆపరేషన్ చేయడం వల్ల చాలా వెహికల్స్ వితౌట్ నెంబర్ ప్లేటు, ఇర్రెగ్యులర్ నెంబరు, మ్యాన్ ప్లేటింగ్ నెంబరు చాలా నడిపించుకోవడానికి మైనర్ డ్రైవింగ్ ఇవన్నీ చెప్తాము. ముఖ్యమైన కాలేజెస్, యూనివర్సిటీస్, తర్వాత ఎక్కడ ఏం చెప్తున్నామంటే చనిపోయే స్టూడెంట్స్, చనిపోయే ఏజ్ గ్రూప్ కూడా 18 to 45 ఏజ్ గ్రూప్ వాళ్ళే 55% ఉన్నారు. 18 to 45 ఏజ్ గ్రూప్. అది ఏజ్ గ్రూప్ ఎందుకు మనకు ఇంపార్టెంట్ అంటే ఇది మన హ్యూమన్ రిసోర్స్. This group is very much equal to our nation. Resource. 18 to 45 ఏజ్ గ్రూప్ అంటే చాలా ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్, హ్యూమన్ రిసోర్స్. ఆ హ్యూమన్ రిసోర్స్ మనం లాస్ అయితే మనకి ఎంత ప్రాబ్లం అవుతుంది అనేది. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ ఎందుకు చనిపోతున్నారంటే చూస్తే ఎక్కువ బైక్ యాక్సిడెంట్స్ వల్ల చనిపోతున్నారు. 72% బైక్ యాక్సిడెంట్ వల్ల చనిపోతున్నారు. అందులో మెయిన్గా ఏంటంటే ఓవర్ స్పీడ్ ఫస్ట్ ప్లేస్ లో ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఓవర్ స్పీడ్ లో పోవడం, హైవేలో పోవడం, తర్వాత సెకండ్ ప్లేస్ లో రాంగ్ సైడ్ పోవడం. చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడే కదా, అక్కడే కదా, 100 మీటర్లే కదా, 200 మీటర్లే కదా, రాంగ్ పోతే ఏమవుతుంది అనుకుంటున్నారు. దానివల్ల రాంగ్ సైడ్ కూడా యాక్సిడెంట్ జరుగుతూ ఉంది. మొన్న డిజిటల్ 2 months ఏం జరిగిందంటే ఒక అతను రైట్ రూట్లో పోతా ఉన్నాడు, ఒకరు రాంగ్ రూట్లో వస్తూ ఉన్నాడు. ఈ రాంగ్ రూట్లో వచ్చిన రైట్ వచ్చిన గ్యాస్ ఇచ్చినాడు. రైట్ రూట్లో వచ్చిన ఏంటంటే రైట్ పడింది. రైట్ పడేదానికి అప్పుడే ఎంత లారీ వచ్చింది. ఆ లారీ అవడం వల్ల కారణం వెళ్ళిపోయింది. హెల్మెట్ కూడా లేదు పాటల. ఇక్కడ ఎవరిది రాంగ్ రూట్లో వచ్చినాడు, ఈ రైట్ రూట్లో వచ్చిన ఉంటే అనవసరంగానే చనిపోయినాడు. కాబట్టి ఇది రాంగ్ రూట్ అనేది సెకండ్ ప్లేస్ ఉంటే మిగతా డ్రంక్ అండ్ డ్రైవ్, మొబైల్ డ్రైవింగ్ చాలా చూడండి. చాలా మంది స్టూడెంట్స్, యూత్ అంతా ఏం చేస్తున్నారు, ఇంకా పెట్టుకొని నడుపుతున్నారు. ఇది చాలా ప్రమాదకరం. కాబట్టి మీరందరూ ఏంటంటే మీరు ప్రికాషన్ తీసుకోవాలి. మీ పేరెంట్స్ చెప్పాలి, మీ నైబర్స్ చెప్పాలి, మీ ఫ్రెండ్స్ చెప్పాలి, మీ బ్రదర్స్ ఉండొచ్చు, మీ సిస్టర్స్ ఉండొచ్చు, వాళ్ళని చెప్పండి. చాలా మంది ఎగ్జాంపుల్ మైనర్ డ్రైవ్ ఉంది. మేము ఆల్ ప్రైవేట్ స్కూల్స్ ప్రిన్సిపల్స్ అండ్ అడ్మినిస్ట్రేటర్స్ అందరి గురించి కూడా పోలీస్ స్టేషన్ లో అందరూ పెట్టడం జరిగింది. కొన్ని స్పెషల్గా కండక్ట్ చేసి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ ముందు మా వాళ్ళని పెట్టి ఆ మైనర్ డ్రైవ్ చేసే వాళ్ళందరూ కూడా పట్టుకొచ్చి కౌన్సిల్ చేయడం, తర్వాత మనకి ఫైన్ వేసి ఇంపోజ్ చేసి పెట్టడం జరుగుతాము. జూలై నుంచి నేను స్పెషల్ డ్రైవ్ కండక్ట్ చేసేస్తే ఒకటే మనం అవుతుంది సార్, 44 lakhs వచ్చింది గవర్నమెంట్కి. ఆర్టీ డిపార్ట్మెంట్ ప్లాన్ చేసే 44 lakhs 1 monthలోనే. అంటే మన వాళ్ళు ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పాటించడం వల్ల ఎంత చేస్తున్నారో మీరు అర్థం చేసుకోండి.
సిగ్నల్ జంపింగ్ కావచ్చు, సిగ్నల్స్ రూల్స్ పట్టించుకోవడం కావచ్చు, రాంగ్ సైడ్ కావచ్చు, మొబైల్ డ్రైవ్ కావచ్చు, మైనర్ డ్రైవ్ కావచ్చు, ఇన్ని రకాలుగా ట్రాఫిక్ వైలేషన్ చేస్తూ ఉన్నారు. ఒకసారి గాంధీనగర్లో చెప్తాను, చాలా ఇన్సిడెంట్స్ అవుతా ఉంటాయి. మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఉన్నాను. ఇద్దరు స్టూడెంట్స్ బిలో 18 అనుకుంటా నైట్ ఏదో బర్త్డే ఫంక్షన్కి పోయినారు. పోయిన తర్వాత స్కిడ్ అయి పడిపోయినారు. ఆయన కూర్చున్న పిల్లవాడు ఆత్మ యాక్టివేట్ అయినాడు, చనిపోయినాడు. ఆ పేరెంట్ వచ్చి నాకు ఏమంటున్నాండి, సార్ మా బాబుకు అంటే ఒక 5-6 years బ్యాంక్ చేస్తున్నాను, మా బాబుకి 5 లక్షల రూపాయలు అప్పు తెచ్చి హాస్పిటల్ పెట్టినాను సార్. ఇప్పుడు అప్పు కట్టాలని ఏడవాలా, నా కొడుకు చనిపోయినందుకు ఏడవాలని చెప్పాను. కాబట్టి మీరంతా స్టూడెంట్స్ ఏదో చెక్ చేయాల్సి ఉన్నారు. రీసెంట్గా ఒక బోధన రూరల్ టీచర్ స్కూల్ హెచ్ఎం పోయినప్పుడు యాక్సిడెంట్ అయింది. వచ్చిన మనం పిలిపించినాం మేము ఎలా జరిగింది తెలుసుకోవడానికి. ఆయన ఏంటంటే హెల్మెట్ లేదు, పడిపోయినాడు. ఆయన సర్జరీ చేస్తే లేదంటే మన స్కల్లో వేస్తే ఈ స్కల్లో ఆ పార్ట్ తీసి స్టోన్లో పెడతారు. పెట్టి మళ్ళీ కొన్న తర్వాత ఆ స్టోన్ మళ్ళీ కొంచెం బాగిన తర్వాత మళ్ళీ స్కల్ తీసుకొచ్చి మళ్ళీ మళ్ళీ పెడతారు. 20 lakhs ఖర్చు అయిందని చెప్పిన నాకు. 20 lakhs మళ్ళీ వాలంటీర్గా అంటే కోర్స్ సర్వీస్ నుంచి చేసినారు గవర్నమెంట్, మహారాష్ట్ర గవర్నమెంట్ సర్వీస్ ఉంది. చూడండి, అదే హెల్మెట్ పెట్టుకోనుంటే కత్తి పడు కదా. మా నియర్ బాగా క్లోజ్ బంధువు అబ్బాయి కూడా ఇలాగే 1 year బ్యాక్ బైక్ మీద పోతున్నాడు హైదరాబాద్లో, కారు కుదింది, పడిపోయినారు. ఈ అబ్బాయి సర్జరీ అయింది. సేమ్ ఇలాగే స్కాల్ తీసినారు, ఆ స్కాల్ తీసినారు, స్టొమక్లో పెట్టినారు. ఆఫ్టర్ 1 year తర్వాత మళ్ళీ సర్జరీ చేసినారు. సక్సెస్ అయిపోయినప్పుడు 3 days మళ్ళీ మెదడు సెట్ అయింది. మళ్ళీ స్కాల్ తీసుకుంటూ స్టొమక్లో నుంచి ట్రీట్మెంట్ 1.5 years అయింది. ఇప్పటికీ దాదాపు 25 lakhs మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఉన్నాయి కూడా కుదరబెట్టేసి బ్యాంకులు కుదరబెట్టేసి తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేపిస్తుంది. మరి అటెండెంట్ ఎప్పుడు ఉండాలి. కాబట్టి దీని ఏంటంటే సరే అనుకోక యాక్సిడెంట్ అవుతుంది అనుకోండి, ఆకుపోతే విభాగంలో మనకి ట్రీట్మెంట్ ఉంది. ఈరోజు రిప్లేస్మెంట్స్ దొరుకుతూ ఉన్నవి. ఈవెన్ హార్ట్ కూడా రిప్లేస్మెంట్ ఉంది, కిడ్నీ కూడా రిప్లేస్మెంట్ ఉంది, కానీ పేరు సోఫా రిప్లేస్మెంట్. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా మనము బైక్ మీద వెళ్తున్నప్పుడు హెల్మెట్ పెట్టుకోండి. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు, అనుకూలం జరిగినప్పుడు, మనకు కింద పడినప్పుడు హెడ్ ఇంజరీ లేకుంటే మనము చాలా సేఫ్గా ఉంటాము. కాబట్టి ఖచ్చితంగా మీరు హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి. ఇలా చెప్పుకుంటూ పోతా ఉంటే చాలా ఇన్సిడెంట్స్ రోడ్ వైజ్ జరుగుతూ ఉంది. రోడ్డు మీద పోతున్నప్పుడు చాలా మంది మనం ఏం చేస్తామంటే రోడ్డు ఉన్నటువంటి సిగ్నల్స్ కానీ అక్కడ ఉన్నటువంటి బోర్డ్స్ కానీ ఎవరైనా పట్టించుకోండి. మళ్ళీ క్లియర్గా ఉంటుంది కూడా. హైవే మీద పోతున్నప్పుడు లెఫ్ట్ సైడ్ ఇప్పుడు మార్జిన్ లైన్ అని ఉంటుంది, 1 meter ఉంటుంది. ఆ మార్జిన్ లైన్లో బైక్ పోవాలి. కానీ ఎవరు కూడా ఆ మార్జిన్ లైన్లో పోనీకోరు, నడి రోడ్లో పోదు. దానివల్లనే యాక్సిడెంట్స్ అవుతున్నవి, ఈ బైక్స్ యాక్సిడెంట్స్ అవుతుంది. రోడ్డు మనకి రోడ్డు మీద పోతున్నప్పుడు బాగా అబ్జర్వ్ చేయండి. 3 రకాల బోర్డ్స్ ఉంటాయి. ఒకటి ఇన్ఫర్మేటివ్ కూడా ఉంటుంది, మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటుంది. ఇది ఇంత డిస్టెన్స్ ఉంది, ఇక్కడ హాస్పిటల్ ఉంది, ఇక్కడ ఈ విలేజ్ పోతుంది, 10 kilometers క్లియర్ చేస్తూ ఉంటుంది. సెకండ్ వచ్చేస్తే కాస్ట్నరీ కూడా ఉంటుంది, రౌండ్గా ఉంటుంది. దాని మీద స్పీడ్ రెడ్ కలర్తో రాసి ఉంటుంది, రెడ్ వేసి రాసి ఉంటుంది. 40 kilometers స్పీడ్, 60 kilometers స్పీడ్ ఉంటుంది. కానీ మనం ఎవరు కూడా ఆ సిగ్నల్స్ పట్టించుకోము, 80-100 పోతాము. దానికి ప్రమాదం జరుగుతూ ఉంది. తర్వాత ఇంకోటిది వాల్యూమ్ కూడా ఉంటుంది, ప్రైవేట్లో ఉంటుంది, రెడ్ కలర్లో ఉంటుంది. అది అక్కడ మనకి సపోజ్ స్కూల్ ఉన్నటువంటి స్కూల్ ఉందని పిల్లల ఉంటుంది, వర్క్ నడుస్తుందని ఉంటుంది, లేకపోతే అక్కడ రైల్వే ట్రాక్ ఉంటుందని ఉంటుంది. ఇలా బోర్డ్స్ మనం డ్రైవింగ్ చేసే వాళ్ళు కూడా ఎవరు పట్టించుకోవడం లేదు. ఎవరు కూడా కారు వెళ్తున్నప్పుడు కూడా చాలా మంది కూడా సీట్ బిల్ పెట్టుకోవడం లేదు. సీట్ బిల్ పెట్టుకోవడం కాబట్టి మనం కేసు మీదనే కంప్లైంట్ అవుతుంది. కాబట్టి మనకి ప్రమాదం జరిగాం. కాబట్టి ఒక్కోసారి కూడా మన సీట్ బిల్ పెట్టుకోకపోతే కూడా తెలుసుకోలేం కావు. కాబట్టి మీరందరూ కూడా కారు ఉన్న వాళ్ళు కూడా ప్రికాషన్ తీసుకుంటూ ఉండాలి. అట్లా చిన్నపిల్లలు కూడా ఎక్కువ 5 years పిల్లలు కూడా ఎక్కువ నిలబెట్టుకోకూడదు. సడన్గా బ్రేక్ చూస్తాం, గ్రీన్ సిగ్నల్ ఉంటుంది, సిగ్నల్ జంపింగ్ చేస్తూ ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా
ట్రాఫిక్ రూల్స్ పాటిస్తేనే మనము వయలేషన్స్ జరగడం చూస్తేనే మనం సేఫ్గా ఎవరెవరు ఉండొచ్చు. ఏదో పని వేసుకుంటుండొచ్చు. ఆయన ఫ్యామిలీ బడేదంతా ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఆయన డిపెండింగ్ అయి ఉంటారు. పేరెంట్స్ ఉంటారు, వైఫ్ ఉంటుంది, పిల్లలు ఉంటారు, అందరూ కూడా ఆధారపడి ఉంటారు. కాబట్టి ఈ ఏజ్ గ్రూప్ ముఖ్యంగా ఏ టైం యాక్సిడెంట్ అవుతుంది అంటే ఇప్పుడు మేము డాటా తీస్తే ఈవినింగ్ 6 to 9 ఎక్కువ అవుతా ఉన్నాయి. 6 to 9 ఎందుకంటే చాలా మంది డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ ఉంటారు, మొబైల్ డ్రైవ్ చేస్తూ ఉంటారు. అడవిలో పోవాలి, ఇంటికి వెళ్ళాలని అడవడం ఉంటుంది. 10 నిమిషాలు లేకపోతే నష్టమే లేదు, 50 నిమిషాలు లేకపోతే నష్టమే లేదు. అవి చేస్తూ ఎదురు వ్యక్తి అనుకోవడం తప్పించుకోవడం కూడా అది ఒక ఆర్ట్, లేకపోతే స్కిల్. నడపడం అనేది చాలా మంది మనకి ఏంటంటే డ్రైవింగ్ లైసెన్స్ ఏదో లోకల్ ఇస్తారు, తీసుకోకుండా బండి నడుపుతూ ఉంటుంది. చాలా మంది మైనర్ డ్రైవింగ్ చేస్తూ ఉంటారు. మైనర్ డ్రైవింగ్ కనుక ఇలా అంటే వాళ్ళు ఎక్సెప్ట్ ఉంటుందంటే మర్డర్ కేసు లాంటిదే. మర్డర్ కేసు ఎంత పనిష్మెంట్ ఉంటుందో కూడా ఆ వెహికల్ ఉన్నప్పుడు అంత పనిష్మెంట్ ఉంటుంది. కాబట్టి దయచేసి మనం వెహికల్ తీసుకున్నప్పుడు మైనర్కు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడున్న స్టాఫ్ మెంబర్స్ కావచ్చు, ఇంకా కావచ్చు, ఎట్టి పరిస్థితుల్లో మనం మైనర్ వెహికల్ ఇవ్వకూడదు. డ్రైవింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి, డ్రైవింగ్ స్కిల్స్ ఉండాలి. ఏదో వచ్చినామా ఆ డ్రైవింగ్ లైసెన్స్ నడిపినాము కాకుండా. బట్ ఇవన్నీ కూడా ట్రాఫిక్ రూల్స్ మనం పాటించి స్కిల్స్కొని మనం వెహికల్ సేఫ్గా నడపాలి. లేకుంటే ఇంకా ఇది విధంగా మనకి యాక్సిడెంట్ పెరిగిపోతా ఉన్నాయి. మరి ఇలా ఇండియాలో మనం యాక్సిడెంట్ పెరిగిపోవడం వల్ల హ్యూమన్ రిసోర్స్ లాస్ అవుతా ఉన్నాము, బెడ్ అవుతా ఉన్నాము. బెడ్ వల్ల ఏమవుతుంది, ఒక్కొక్కసారి చనిపోతే 2 రోజులు ఏడిచి దండేసి పంపించేస్తున్నారు, వదిలిపెడుతున్నాం. అది బెడ్ అయితే అటెండెంట్ ఉండాలి, మనం ఇద్దరు బిజినెస్ ఉండాలి, వస్తుంది అటెండెంట్. అతను పనిపోతుంది, అటెండెంట్ కూడా పనిపోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా మనము జాగ్రత్తలు తీసుకుంటుంటేనే వాహనం నడిపితేనే మనం సేఫ్ అయిపోయింది. ఇప్పుడు దానికి చూస్తున్నాం సార్, విషయం చెప్పాలి. చాలా మంది చూస్తుంది ఏమంటారంటే నేను తాగలేదు, బీరు తాగలుగుతాను, బీరు తాగి ఏం కాదనుకుంటారు. చిన్న క్యాల్కులేషన్ చెప్పాలి. మనకి మీరు ఎప్పుడైనా ఆల్కహాల్ పడేటువంటి 42% లేదా 44% ఆల్కహాల్ ఉంటుంది. అంటే 100 ml అంతా తీసుకుంటే మనం 42% ఆల్కహాల్ ఉంటుంది. మనది 90 తాగిన సార్ నాకు ఏం కాదు సార్ ఉంటుంది. చాలా మంది ఇక్కడ 90 దొరుకుతారు. ఏం దొరుకుతారంటే 90 అంటే అలా 40% ఉంటుంది. అలా ఆల్కహాల్ 40 ml వస్తుంది. 100 మిల్లీగ్రామ్ 40 మిల్లీగ్రామ్ మనకి వస్తుంది, 40 వస్తుంది. వచ్చినప్పుడు మనం 36 పర్మిట్ 35 పర్మిట్ మనకి ఇండియాలో. కొన్ని ఫుడ్ కంట్రీలో 80 దాకా ఉంది. రష్యా లాంటి కంట్రీలో మనకు ఓన్లీ 35% యూఎస్ఏలో బ్లడ్ ఇన్ ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అని ఉంటుంది. ఆ బ్లడ్లో ఎంత ఆల్కహాల్ కాన్సన్ట్రేషన్ అంటే మనం పట్టుకోవచ్చు. మాకు మన మోడల్ ఎంత ఉంది, 35% దాటితే మనం పట్టుకోవచ్చు. అంటే 90 ml దాటితే మనం పట్టుకోవచ్చు. అది తర్వాత బీరు బాడీలో 4% ఆల్కహాల్ ఉంటుంది. ఎంత 100 ml 4%. బీర్ ఎంత ఉంటుంది, 750 ml. 750 4 ఎంత అవుతుంది, 28, దాదాపు 38% ఉంటుంది. ఒక బీర్ తాగకుండా మనలు ఊరుకోరు, 2 బీర్లు, 2 లేదా 3, ఇంకా 2 బీర్లు తాగడం వల్ల ఏమవుతుందంటే ఆ 28 ఎంత వస్తుంది, 56 అయిపోతుంది. కాబట్టి నేనందరూ చాలా మంది అప్ప ఉంది, బీరు తాగితే ఏమి కాదు, డ్రైనేజ్లో దొరకలేదు అనుకుంటారు. మీరు తాగవలసిన పరిస్థితి వస్తే అక్కడనే ఉండండి. వారం రెస్టారెంట్కి పోతే తాగమనంటలేము, వస్తే అలాంటి పరిస్థితి వస్తే మనకి ఆగమకాలం 45 minutes మన బాడీలో ఇన్ఫ్లుయెన్స్ చూపించగలుగుతుంది. ఆఫ్టర్ 45 minutes అప్ టు 3 hours వరకు ఉంటుంది. 3 hours మీరు ఎక్కడైనా స్పెండ్ చేస్తే ఫంక్షన్స్ దగ్గర మీ ఆల్కహాల్ మన బాడీలో ఇన్ఫ్లుయెన్స్ తగ్గిపోతూ ఉంటుంది. మనం హ్యాపీగా జరిగేది. కాబట్టి ఇదంతా కూడా ఎందుకు చెప్తున్నానంటే మన దగ్గర కూడా తెలంగాణలో ఎక్కడైనా చిన్న ఫంక్షన్ అయినా పెద్ద ఫంక్షన్ అయినా ఇల్లు ఉంటుంది. కాబట్టి లేకుంటే అది ఫంక్షన్ కావాలనుకుంటుంది. కాబట్టి ఎందుకు కాబట్టి డ్రింక్ అండ్ డ్రైవ్ అనేది చాలా యాక్సిడెంట్ కారణం అవుతూ ఉంటుంది. ఆఫ్టర్ కన్సంప్షన్ ఆల్కహాల్ 3 hours తర్వాత జర్నీ చేస్తే ఏమీ కాదు. మన వాళ్ళు ఏం చేస్తారంటే కన్సంప్షన్ అయితే ఇమ్మీడియట్గా స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు బాడీలో ఎక్స్పీరియన్స్ ఎక్కువ వెళ్ళి
ఫర్ ద వెహికల్ కాబట్టి యాక్టివ్గా ఉంటుంది. ఇలాంటివన్నీ కూడా మీరు ట్రాఫిక్ రూల్స్ వైలేషన్స్ జరగకుండా చూసుకుంటే మనం సేఫ్గా డ్రైవ్ చేయొచ్చు. ఇతరులు కూడా మనకి ఉదాహరణకి బైక్ మీద హాస్పిటల్ పోతూ ఉంటాడు, రోడ్డు మీద పెడేషన్ నడుచుకుంటూ పోతూ ఉంటాడు, మాకు ఇన్నోసెంట్ ఆయన ఇంటికి చేస్తూ ఉంటాం. చూడండి ఏమి ఇన్నోసెంట్ పర్సన్ ఈయన వల్ల ఈయన మిస్టేక్ చేసి ఆయన వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి మీరు వెహికల్ ఎక్కువ ఆటోలు కూడా చాలా మంది ఆటోలు ఎక్కుతూ ఉంటారు. ఆటోలు ఎక్కువ కూడా నేర్పుతో డ్రైవర్ కండిషన్ చూడండి, తాగుతున్నాడా వారు ఉండాలి, ఈవినింగ్ అవసరం తాగి డ్రైవింగ్ చేస్తున్నారు. కాబట్టి ఇవన్నీ మనం ప్రికాషన్ తీసుకుంటేనే మన ఇంటికి సేఫ్గా పోతాం. కాబట్టి చెప్పారు మేడం గారు చెప్పారు క్లియర్గా మన యొక్క వాళ్ళకి జరిగిన ఇన్సిడెంట్ కూడా చాలా కుటుంబాలు ఇలాంటి చాలా ఇన్సిడెంట్ జరుగుతుంది. యాక్సిడెంట్ వల్ల కుటుంబాలన్న ఎవరో చనిపోయిన కుటుంబాలన్నీ కుటుంబాలను పడుతున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి నేబర్స్ చెప్పండి, మీ రిలేటివ్స్ చెప్పండి, ఫ్రెండ్స్ చెప్పండి, ప్రికాషన్ తీసుకోమని, ట్రాఫిక్ రూల్స్ పాటించమని అప్పుడు మనం తీసుకుంటగలుగుతాం. కాబట్టి మీరందరూ కూడా పాటిస్తారని ఆశిస్తూ దీనికి అవకాశించినటువంటి మన ప్రిన్సిపల్ గారికి prevention is better than cure. So all of us know that all of you take care, all of you use helmets as sir instructed, like that you follow the instructions. Don't go for bad habits, and it is better if it is must as of you. Then as sir said, don't drive while having something. You don't drive and you don't kill other person. We have no right to innocent persons also be killed because of the persons who is driving after drinking alcohol. What the awareness you are getting here, you please pass it to the families also and to the uneducated people. As an educated, that is our duty, pass on the message to the unknown and make the society happy. If everyone are happy, then only we will be happy.
అవన్నీ ప్రాక్టికల్గా యాక్టివిటీ ఎట్లా జరుగుతాయో మీ ముందు కళ్ళ ముందు చూపించారు సార్ వాళ్ళు. ఆ ప్లేస్లో మనం లేకుండా ప్రయత్నం చేయడానికి మీరు ట్రై చేయాలి. ఇవన్నీ చూసి అమ్మో అయ్యో కాదు, మనం ఆ ప్లేస్లో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది కళ్ళ కట్టడిగా చాపలు వెళ్ళారు. ఒకసారి గట్టిగా చెప్పల ద్వారా మరి తెలియజేస్తాం. జనరల్గా మనకు తెలిసిన చాలా మంది ఇప్పుడు మెయిన్ క్యాండిడేట్స్ వెళ్తున్నారు. ఇప్పుడు చూడండి, నారాయణ కాలేజ్ తెలిసిన హైదరాబాద్లో నారాయణ కాలేజ్ ఓనర్ నారాయణ మాజీ మినిస్టర్ వాళ్ళ అబ్బాయి కూడా యాక్సిడెంట్ చనిపోయాడు. అజారుద్దీన్ గారి కొడుకు కూడా యాక్సిడెంట్ చనిపోయాడు. కోట శ్రీనివాసరావు కొడుకు కూడా యాక్సిడెంట్ చనిపోయాడు. బాబుమోహన్ కొడుకు కూడా యాక్సిడెంట్ చనిపోయాడు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి మినిస్టర్ కూడా ప్రస్తుతం మినిస్టర్ వాళ్ళ ఏకైక అబ్బాయి ప్రతీక్ రెడ్డి అతను కూడా యాక్సిడెంట్ చనిపోయాడు. అంటే జనరల్గా ఏంటంటే ఈ నిర్లక్ష్య డ్రైవింగ్ అనేది ఒక ఫ్యామిలీలో ఎంత దుఃఖాన్ని చూపెట్టదో మనం కళ్ళకట్టగా చూసాము. మరి ఓవర్ స్పీడ్ కానీ, నిర్లక్ష్య డ్రైవింగ్ కానీ, డ్రంక్ అండ్ డ్రైవ్ కానీ ఇవన్నీ ఏదైతే ఏసీపీ గారు చెప్పారో, మరి విద్యార్థులు ముఖ్యంగా విరాజ్ కాలేజీ మనం కాలేజ్ ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే యువకులు 18 నుండి 21 మధ్యలో మన కళాశాల చదువుతారు కాబట్టి ఎక్కువ యాక్టివిటీలు ఈ వయసులోనే జరుగుతున్నాయి. కాబట్టి పిల్లలకు ఒక మంచి అవేర్నెస్ తీసుకురావాలి. మరి ఇలాంటి సంఘటనలు పునరావృతం కావద్దని మరి సిపి గారి ఆదేశాల మేరకు సార్ ఉద్యోగులుగా చాలా కంట్రోల్ అయింది. నైట్లో 1 గంట 2 గంటలు కూడా సార్ మెయిన్ రోడ్లలో విజిట్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ ఉన్న పిల్లలను సివిల్ డ్రెస్సుల్లో వాళ్ళందరినీ పట్టుకొని బండ్లని బైసైకిల్ దగ్గర పెట్టి పేరెంట్స్ పిలిచి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. మరి చాలా యాక్సిడెంట్లు మైనర్లకు ఇవ్వడము, యాక్సిడెంట్ అనేది దాదాపుగా నిజామాబాద్లో కొద్దిగా కంట్రోల్లోకి వచ్చినాయి మరి సిపి గారు వచ్చిన తర్వాత. మరి ఇదే నడవడిని మనం కూడా కొనసాగిద్దాం. ఈ నిర్లక్ష్య డ్రైవింగ్ అని చేయకుండా తాగి ఎక్కడైనా డ్రైవ్ చేయాల్సి వస్తే ఫ్రెండ్స్ తీసుకుని వెళ్ళాలి తప్ప తాగి డ్రైవింగ్ చేసి మరి మీ కుటుంబాల్లో శోకాన్ని కూడా మిగిల్చొద్దని మరి సార్ వాళ్ళ యొక్క మంచి సందేశానికి కృతజ్ఞత తెలుపుతూ మన కళాశాలను ఎన్నుకొని మన పిల్లల్లో ఒక మంచి అభివృద్ధి తీసుకోవడానికి సహకరించిన ఏసీపీ గారికి వారి యొక్క బృందానికి మరి కళాశాలకు ధన్యవాదాలు తెలుపుతూ చివరిగా మన కార్యక్రమంలో ముఖ్యంగా కళాశాల ప్రధానాచార్యులు గౌరవనీయులు శ్రీ పి రామోహన్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి మాట్లాడుతుందిగా వారిని ఆహ్వానిస్తున్నాం. ఈరోజు ఎన్ఎస్ఎస్ దినోత్సవం సందర్భంగా కళాశాలలో సేఫ్టీ రూల్స్ పైన అవగాహన కల్పించడానికి చేసినటువంటి ఏసీబీ మరియు వారి బృందం అందరికీ కూడా కళాశాల తరఫున మరి ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ అందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం. మీకు ఆల్రెడీ ఏసీబీ వారి బృందం సారు మీకు వివరంగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత వీడియోస్ కూడా మనకు చూపించడం జరిగింది. రియల్ లైఫ్లో అయిన రియల్ సంఘటనలు అవన్నీ కూడా. అదేవిధంగా మనం రూల్స్ పాటించకపోతే ఎటువంటి అనర్థాలు జరుగుతాయి అనేది కూడా మనకు ఫార్మ్స్ ద్వారా తర్వాత మనకు నాటకం ద్వారా కూడా మన బృందం వివరించడం జరిగింది. సో మనకు లైఫ్ అనేది దేవుడిచ్చిన వరం. ఈ లైఫ్ని మనం సక్రమంగా బ్యూటిఫుల్గా యూజ్ చేసుకుంటేనే దానికి సార్థకత ఉంటుంది. జన్మించినప్పుడు చిన్నగా ఉన్నప్పుడు అయితే తెలుసు తల్లి గర్భంలో ఉండి మనం వచ్చింది చిన్న చిన్న పెరుగుతూ ఈ స్టేజ్కి వచ్చినప్పుడు ఈ జీవితకాలంలో మీరు ఏం నేర్చుకున్నాం, ఏ విధంగా ఉంటే మనం మన చుట్టుపక్కల ఉండే జనాలు కానీ మన పేరెంట్స్ మన దేశం అందరూ కూడా సుఖంగా ఉండాలి అంటే మనం అన్ని రూల్స్ ప్రకారం పాటిస్తేనే మనకు సేఫ్టీ ఉంటుంది. విద్యార్థులు మీకు తెలుసు ఇంతకుముందు అంటే మా జనరేషన్లో కళాశాలకి చదువుకోవడానికి బయట వాక్ వస్తుంది. కళాశాలలో మన బస్ స్టాండ్ నుంచి అక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేవాళ్ళు. కొంతమంది కొంచెం ఫైనాన్షియల్గా కొద్దిగా బాగున్న వాళ్ళు సైకిల్స్ తీసుకొచ్చేవాళ్ళు. అసలు బండ్లు అనేవి వేరు కేసెస్. కానీ
ఈ రోజుల్లో మన కళాశాల ఒక సైకిల్లోనే కనబడుతుందా? కనీసం నడిచని వస్తున్నారా? కొంతమంది విలేజెస్ నుంచి వచ్చే వాళ్ళు బస్ స్టాండ్ దిగి కొంతమంది వస్తున్నారు, కొంతమంది ఆటోలలో వస్తున్నారు, చాలా మంది బాయ్స్ గర్ల్స్ కూడా బైక్లలో వస్తున్నారు. వచ్చేటప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా పక్క వాడు సరిగ్గా నడపకపోతే కూడా మనకే ఇబ్బంది. సో అన్నీ గమనిస్తుంది. మీరు కరెక్ట్గా మీరు ఫాలో అవుతే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు కూడా ఫాలో అవుతారు. మనమే సరిగ్గా ఫాలో కాకపోతే వాటి మనం చెప్తే కూడా వినడు. పేరెంట్స్ చెప్తా ఉన్నారు, మీరు మీ పేరెంట్స్ ఎంత కష్టపడి ఇక్కడికి పంపిస్తున్నారు, దానికి సార్థకత పొందాలంటే కంపల్సరీ కూడా మీరు జాగ్రత్తగా మీకు ఇచ్చిన లైఫ్ జాగ్రత్తగా కాపాడుకుంటూ ఇతరులకు ఇబ్బంది పడకుండా మనం ఉన్నట్లయితే ఆటోమేటిక్గా మనం బాగుంటాం, మన పక్కన ఉన్న వాళ్ళు బాగుంటాం, మన దేశం కూడా బాగుంటాం. సో మీరు అన్ని దృష్టిలో పెట్టుకొని, ఎందుకంటే ఈ ఏజ్ కాబట్టి 18 to 21 విద్యార్థులందరూ కూడా నేను చూస్తుంటాను. అప్పుడప్పుడు 3 మెంబర్స్ రైడింగ్ కూడా వస్తున్నారు కాలేజ్ గేట్ నుంచి. మీకు తెలుసో తెలియదో గేట్ దగ్గర కూడా సీసీ కెమెరా ఉంది. సీసీ కెమెరాలో రికార్డ్ అవుతుంది, ఎవరు ఇక్కడ ఏం చేస్తున్నారు అనేది కూడా సీసీ కెమెరాస్లో రికార్డ్ అవుతున్నాయి. పీజీ బ్లాక్, యూజీ బ్లాక్ కానీ న్యూ బిల్డింగ్లో కూడా ఏ ఇష్యూ చేసినా ఆటోమేటిక్గా రికార్డ్ అవుతుంది. అది గుర్తుపెట్టుకోండి. తప్పుడు తప్పు పనులు చేయకూడదు. ఇద్దరు వస్తే సరిపోతుంది కదా. ఒక చిన్న స్కూటీ దాని మీద కూడా ముగ్గురు వస్తున్నారు. అది మీ మంచి మొదటిపై. ఇక్కడ మన దగ్గర కూడా మీరు స్పీడ్గా వస్తుంటారు. లోపలికి వచ్చిన తర్వాత కూడా మన స్ట్రెంత్ ఎక్కువ కాబట్టి ఎప్పుడు స్టూడెంట్స్ వస్తుంటారు, పోతుంటారు. వచ్చేటప్పుడు స్లో వస్తే అయిపోతుంది కదా, ఇట్లా వెయిట్ చేసుకుంటూ వస్తుంటారు కొంతమంది పిల్లలు. అది మంచి పని కాదు, గుర్తుపెట్టుకోండి. అది మీకే లాసం, మాకయ్యేది ఏమి ఉండదు. మీరే పడతారు, మన దెబ్బలు అవుతాయి, ఇబ్బందులు అవుతాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు కాలేజీకి మీరు ఇంటి నుంచి ఏ విధంగా అయితే బయలుదేరుతారో మళ్ళీ సేఫ్టీగా ఇంటికి కూడా అదే విధంగా చేయాలి. అప్పుడే మీ పేరెంట్స్ అనేది సంతోషంగా ఉంటారు. మీరు మధ్యలో వచ్చి ఏ దెబ్బ తాగించుకున్నా పేరెంట్స్కే ప్రాబ్లం, మళ్ళా పేరెంట్స్ వచ్చి చేయాల్సిందే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు మీ తోటి స్నేహితులకు కూడా రూల్స్ పైన ట్రాఫిక్ రూల్స్ వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ఇవన్నీ కూడా జాగ్రత్తగా చెప్పండి. మళ్ళీ అదేవిధంగా మనకు మద్యపానం గురించి చాలా చెప్పడం జరిగింది. అది మనకు తాగితేనే లైఫ్ కాదు, మనకు లైఫ్ ఇచ్చింది ఎంజాయ్ చేయమని కాదు. ఎంజాయ్ ఏ విధంగా చేయాలి? ఇతరులకు ఇబ్బంది పడకుండా ఎంజాయ్ చేస్తే అది ఎంజాయ్. అంతేగాని ఇతరులకు ఇబ్బంది పడేటట్టుగా మీరు ఎంజాయ్ చేస్తే అది ఏం లాభం? కాబట్టి అది అటువంటి పనులు వెళ్ళకండి. తాగడం కానీ సిగరెట్ స్మోకింగ్ కానీ అవన్నీ కూడా మన హెల్త్ ప్రాబ్లమే. ఆల్రెడీ మీరు తినే ప్రతి దాంట్లో కల్తీనే ఉంటుంది. మళ్ళీ దానికి తోడు ఇవి మీరు అలవాటు చేసుకుంటే అది మీ హెల్త్ అనేది చాలా దెబ్బతింటుంది. కాబట్టి మీ హెల్త్ను కాపాడుకుంటూ మీ పేరెంట్స్ వాళ్ళు కష్టపడి మీరు పై చదువులు పంపిస్తున్నారు, తగ్గట్టుగానే మీరు మంచిగా చదువుకొని భవిష్యత్తులో ఇంకొకరికి మీరు మీలాగా ఉండేటట్టుగా మీరు వాళ్ళని మోటివేషన్ ఇచ్చినట్లయితే మోడల్గా ఉన్నట్లయితే అప్పుడు అందరు కూడా బాగుంటుంది. సో ఈ సందర్భంగా మన కార్యక్రమాలు చేసినటువంటి బృందం గారికి మరొకసారి మన కళాశాల తరఫున కృతజ్ఞతలు, ధన్యవాదాలు. B.Ed from Kakatiya University and admitted in PhD also in Kakatiya University, and 1989 to 1995 worked as government teacher, later joined in the police department in 1990 as Commissioner of Police, worked elsewhere in Karimnagar district. In 2010 got promotion as Inspector of Police. In 2021 got promotion as Deputy SP. Since
8th July 2022, working as ACP Traffic Nizamabad. మాకు ఇమ్మీడియట్లీ మాకు చేయడానికి అవకాశం ఉన్నటువంటి కళాశాల ప్రిన్సిపల్ ధన్యవాదాలు చేస్తున్నాము. అలాగే మేము ఫోన్ నెంబర్ ద్వారా మేడం గారు ఏసీపీ నారాయణ సార్ కానీ ఇమ్మీడియట్లీ ఆయన యాక్సెప్ట్ చేసి రావడం చాలా గొప్ప విషయం. కనీసం మేము వెళ్ళి కలవకుండా జస్ట్ త్రూ ఫోన్ నెంబర్ ద్వారానే సార్ ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అయ్యి వస్తాము మీ కళాశాలకి, మేము అవగాహన కల్పిస్తాము కంపల్సరీగా. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చేటట్టు మా కళాశాల టీచింగ్ నాలెడ్జ్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా గొప్ప విషయం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఈ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ సాంగ్స్ వాడండి ఏసీపీ వాళ్ళు కానివ్వండి మన బృందం చాలా చక్కని పాటల ద్వారా పిల్లలకు మంచి మోటివేషన్ ఇచ్చారు, వారికి ధన్యవాదాలు. అలాగే మంచి శక్తి పథకాన్ని ఇచ్చారు వాళ్ళు చాలా బాగా శక్తి ధన్యవాదాలు. ఎస్పెషల్లీ మాకు ప్రెస్ మీడియా వాళ్ళు కవరేజ్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకు మా కళాశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఇంకా మంచి కార్యక్రమం కావడానికి ఈరోజు ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, మన కళాశాల విద్యార్థులు వీళ్ళందరూ కూడా చాలా పేషెన్స్గా ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ చేయడంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత చెప్పడానికి లేదు, ఆశీస్సులు చెప్పడానికి ఉంటుంది కావాలి కాబట్టి వాళ్ళకి ఆశీస్సులు తెలియజేస్తున్నారు. అలాగే అటెన్షన్ ప్లీజ్ begins the lesson of Isha.